హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్. దిస్ ఇస్ బిఎన్ డైరీస్. ఇది మన 8th ఎపిసోడ్. ఈరోజు మనతో శ్రీనివాస్ అలియాస్ వాసు ఉన్నాడు. సో ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. సో శ్రీనివాస్, అసలు నువ్వు నేను ఎలా కలిసాం ఏంటి? ఎలా కలిసామంటే ఇద్దరం ఇంటర్ ఫ్రెండ్స్. సో ఇద్దరం ఒకటే కేపీ గాయత్రి. సో ఇద్దరిని కలిపి బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఒక మహానుభావుడు కలిపాడు. ఆ మహానుభావుడు ఇంటికి వచ్చి, అమ్మా సార్, మా మమ్మీ డాడీతో మీరు ఈ కాలేజీలో జాయిన్ అయితే మీ పిల్లోని కాలేజీలో జాయిన్ చేశారంటే మీ వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఇంటర్ మాదే తోపు, మీరు ఎవరైనా అడగండి ఆఖరికి అని చెప్పి జాయిన్ చేశాడు. సో ఇద్దరిది ఒకటే సెక్షన్, స్పార్క్ ఎస్జిఎల్. సో అలా కలిసాం. అది అలా ఇంటర్లో నన్ను ఆయనే జాయిన్ చేశారు, ఈయన్ని ఆయనే జాయిన్ చేశారు. సో అలా ఆ కాలేజ్లో పడ్డాం. సో ఎస్జిఎల్ మంది, మన బ్యాచ్, మన బెంచ్ బ్యాచ్ ఒకటి ఉంది కదా, ఆ బ్యాచ్ ఎవరెవరు ఉన్నారు ఏంటి అది చెప్పొచ్చు. మన బ్యాచ్ ఏంటంటే 4 మెంబర్సే. నేను, హరీష్, ఇంకా సాయన్ ఒకరు ఉంటాడు, ఇంకా మల్లికార్జున్. ఈ 4 మెంబర్సే ఇంటర్లో క్లాస్లో అన్ని వినేవాళ్ళం మేమే, ఇంకా అంతే. ఇంకోడు ఉన్నాడు కానీ ఆడు కొంచెం వెనకాల బెంచ్లో కూర్చొని కథలు పడుతూ ఉంటాడు, పవన్ గారు. సో ఇప్పుడు ఇంటర్లో ఇది మన అందరం ఒకటే బెంచ్, కానీ మంది లాస్ట్ బెంచ్ అని చెప్పలేం, ఫస్ట్ బెంచ్ అని చెప్పలేం, మధ్యలో బెంచ్. సో మనందరం అసలు ఎలాగా ఇదేంటి ఫస్ట్ డే కాలేజ్లో ఎలా కలిసి ఫస్ట్ డే ఎలా కలిసిన నాకు గుర్తున్నట్టు ఏంటంటే, అసలు ఫస్ట్ వీడితో మాట్లాడిపోయి ఉండేవాడిని. ఫస్ట్ శివ అని తెలుసు నాకు. సో డి శివ. సో ఆ డి శివ ఏం చేశాడంటే సాయిని పరిచయం చేశాడు. సాయి ఏం చేశాడంటే మెల్లగా వీడి స్కూల్ ఫ్రెండ్, కామన్ ఫ్రెండ్ మహేష్ని పరిచయం చేయడు. సో మహేష్ని పరిచయం చేయడంతో ఇతను పరిచయం అయ్యాడు. అప్పుడు హరీష్ పరిచయం అయ్యాడు నాకు. సో అప్పటిదాకా ముందాకా ఓన్లీ శివానే తెలుసు, దాని తర్వాత హరీష్ తెలుసు. సో హరీష్ మెల్లగా కూడా ఒకటే కామన్ పాయింట్ ఇద్దరిలో. అప్పుడు ఏంటంటే సినిమా లవర్స్. ఆ సినిమా కూడా ఒకటే లెవెల్లో కలిసిపోయాం ఆటోమేటిక్గా, ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు అలా కలిసాం. ఇప్పుడు ఇంటర్లో మనం చాలా, అంటే మనం ఫస్ట్ ఇయర్ ఒకటే, సెకండ్ ఇయర్లో కాలేజ్ లేదు, కానీ మనం మాత్రం నేను మీ ఇంటికి రావడం, రోజు మీ ఇంట్లో చదువుకోవడం, ఇవన్నీ చేసాం, గేమ్లు ఆడడం ఇవన్నీ చేసాం. సో ఇప్పుడు ఇంటర్లో నీకు బాగా గుర్తున్న మెమరీ ఏమైనా గుర్తుంది? ఇంటర్లో బాగా గుర్తున్న మెమరీ అంటే వీడి మెమరీయే. మనకి ప్రీ ఫైనల్స్ పెడతాయి కదా ఇంటర్లో, వీడు 1B పేపర్ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు బ్యాగ్లో పెట్టుకుని. నెక్స్ట్ రోజు మ్యామ్ పిలిచింది, సరే ఫైనల్లో కూడా తీసుకెళ్ళిపోరా, సాయంత్రం కల్లా పోలీసులు వస్తారు ఇంటికి, నేను తీసుకెళ్ళిపోతారని చెప్పింది. అది బాగా గుర్తుంది. పోనీ ఏదన్నా రాయొచ్చు కదా, ఏం రాయలే, ఖాళీ బుక్లెట్ తీసుకెళ్ళిపోయాడు ఇంటికి. అది ఒక్కటి బాగా గుర్తుంది నాకు. అంటే యాక్చువల్ ఏం జరిగిందంటే, ఎగ్జామ్ రాద్దాం అనుకున్నాను, ముందు వాళ్ళంతా కాపీ కొట్టేసుకొని నాకేం చూపించకుండా కరెక్ట్ టైం అయిపోయింది. అది ఇంకా నాకు పిచ్చి తప్పి బుక్లెట్ తీసుకొని వచ్చాను ఎవరికి తెలియకుండా. తర్వాత తెలియదేమో అనుకొని, మ్యామ్ నేను రాశాను మ్యామ్, ఇచ్చాను మ్యామ్ అని యాక్టింగ్ చేశాను, కానీ దొరికిపోయాము. అది ఇప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క ఐకానిక్ డైలాగులు ఉన్నాయి మన దాంట్లో. సో ఇప్పుడు వాళ్ళ డైలాగులు ఏంటి, ఎవడెవడవి ఏం డైలాగులు ఏంటంటే, ఫస్ట్ మళ్ళీ ఇది ఆ రోజు ఏమైందిరా అని అంటే, గొంతుని పోస్తుంది అంటాడు. అదొక్కటే ఏకాని డైలాగ్ ఆడిది. అప్పటి నుంచి ఆడి పేరు గొంతు నిప్పి అని అంటాం అదైతే. ఇంకా సాయనే ఇంకా. సో అలాగా. సో ఇప్పుడు మనం మధ్యలో బెంచ్లో ఉంటాం కాబట్టి మనల్ని అంత ఎవడ పట్టించుకోడు. అయితే ఇది మనకి అసలు బాగా ఎంజాయ్ చేసే క్లాస్ ఏదంటారు? కెమిస్ట్రీ. మ్యామ్ వచ్చింది, తినిన తర్వాత వస్తుంది, అది ఏం చెప్పుకుంటుందో తెలియదు. సో మా సాయి దగ్గర, మా ఫ్రెండ్స్ కామన్ సాయి దగ్గర జియో ఫోన్ ఉండేది, డబ్బా ఫోన్. ఆ రోజు రాకేష్ మూవీ కానీ ఏ మూవీ, జియో టీవీలో ఏ మూవీ అంటే సైలెంట్ గా మొత్తం వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి ఈడు డబ్బింగ్ ఇచ్చేవాడు, తెలుగు డబ్బింగ్ ఆ క్యారెక్టర్స్ కి. అలా ఇచ్చి చూసేవాళ్ళం కూర్చొని. ఆ మూవీ ఒకటి చూస్తాం, కేజీఎఫ్ లాస్ట్ క్లైమాక్స్, సాహో, అలా నచ్చిన మూవీస్ అలా చూస్తూ కూర్చుంటాం. అంటే డెస్క్ లో బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్ కి ఇలా పెట్టేసి ఇలా ఫోన్ చూసుకుంటే అలా మ్యామ్ని అలా క్లాస్ వినుకుంటా టైం పాస్ చేసేటోళ్ళం. అది మళ్ళీ
ఒకసారి బంగొట్టి దొరికిపోయాం, గుర్తుంది? బంగొట్టి ఎక్కడ? ఒకసారి మీ ఇంటికి వచ్చాను. గుర్తుంది. సత్తి దొరికిపోయాడు. సత్తిగాడు దొరికిపోయాడు. ఆ రోజు నేను మా ఇంట్లో నుండి పోయా చెప్పి వెళ్ళను కాలేజ్కి అని చెప్పి. చెప్పాలంటే వీళ్ళ ఇంట్లో చాలా ఫ్రీడమ్. వీడు కాలేజ్కి వెళ్ళాలంటే ఓకే వెళ్ళకు అంటారు కదని, మా ఇంట్లో కాలేజ్కి వెళ్ళాలంటే ఎందుకు వెళ్ళవు, వెళ్ళు అంట. సో అసలు వీడి దగ్గర అదే నచ్చింది వాళ్ళ ఫ్యామిలీలో. అసలు వీడు ఏం చెప్పినా వాళ్ళు ఓకే అంటారు, రిస్ట్రిక్షన్స్ బెటర్. సో నేను యాక్చువల్లీ ఇప్పుడు బంగ్ కొట్టినా కాలేజ్లో ఇంటర్లో వీడింటికి వెళ్తుండే. వీళ్ళ ఇంటికి వెళ్తే ఫస్ట్ వాళ్ళ మమ్మీ ఏమో ఇదేంటి పాలు తీసుకొచ్చి ఇస్తారు, వీడేమో వేడి పాలు తాగేస్తాడు ఇలాగే. నాకేమో అది చల్లారితే కానీ తాగను నేను. వీడేమో ఓకే అంటాడు, నేనే మెల్లగా తాగుతా ఉంటాను. అలా వీళ్ళ ఇంట్లో చాలా టైంపాస్ చేసేటోని ఇంటర్ అంతా. బంగోడు దొరుకుంటే ఆ రోజు క్రాక్ సినిమా బుక్ చేసుకున్నారు, వీళ్ళిద్దరు బుక్ చేసుకున్నారు. సడన్ గా డాడీ ఫోన్ చేసేసరికి ఎక్కడున్నావురా అని అడిగాడు. డాడీ నేను కాలేజీలో ఉన్నా డాడీ అన్నాడు. అరే నిజం చెప్పరా కాల్ వచ్చింది అన్నాడు. అయిపోయింది, ఆ బుక్కులు ప్యాక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు సినిమా చూడకుండా. సినిమా చూసారు ఆ రోజు అసలుకి? ఆడు వెళ్ళిపోయాడు, నేను ఒక్కడే చూసినట్టున్నాడు సినిమా. ఇంకా ఇప్పుడు మన ఇంటర్లో మనకు అస్సలు నచ్చని సబ్జెక్ట్ ఏంటి? నచ్చని సబ్జెక్ట్ అంటే అసలు కెమిస్ట్రీయే, కానీ పర్లేదు అన్న పర్లేదు. నచ్చని అంటే 1B. అసలుకి ఆ 1A అన్న పర్లేదు అనిపిస్తుంది. ఆ 1B మ్యామ్ వస్తుంది, సర్కిల్ గుండా అంటది, పాయింట్ అంటది, ఆర్థోగోనల్ అంటది. అదొక్కటైతే బాగా బాగా నచ్చదు కదా సబ్జెక్ట్ అయితే. ఇది 1A మ్యామ్ ఒకసారి ఇమిటేట్ చేస్తావు కదా ఒకసారి. మేమన్నీ మా 1A మ్యామ్ ఏమంటది అంటే, అలా కదన్నా ఏం చేస్తున్నావు, మా సాయి అసలు నేను కాదు మా సాయి చేసాడంటే నవ్వాల్సిందే దానికి. పైగా మన బ్యాచ్ లో అందరు కోతి పనులు చేసినా సాయిగాడు ఒక్కడే దొరుకుతాడు. అది మనం మాత్రం దొరకవు, వాడు ఆరా అలాంటిది. అయితే ఇప్పుడు మన ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మనం అసలు వీకెండ్ టెస్ట్లు, మన క్యాంటీన్, మన ఈ క్యాంటీన్ గురించి, మన కాలేజ్ గురించి, మన క్యాంటీన్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంటర్, సో ఒక 16-17 years ఉంటుంది. అంత మనీ ఉండేవి కాదు. వీడి దగ్గర 20, నా దగ్గర 20, మా సాయి దగ్గర 20 ఉండేది. ఆ మొత్తం కలిపి ఓ 60-70 అదా జమ చేసుకుని కిందకి వెళ్ళి వీడో కర్రీ పప్పు లేదా ఎగ్ పప్పు, నేను కర్రీ ఎగ్ పప్పు, ఆడ ఎగ్ పప్పు తిని. అండ్ ఇంకోటి నాకు కూల్ డ్రింక్స్ బాగా అలవాటు, ఫిజ్ తాగేవాడిని. నాకు అలవాటు, నేను అలవాటు కాకుండా వీడికి అలవాటు చేశాను ఫిజ్. 10 రూపాయలు అంటే ఫిజ్ అంతే. అలాగా చేసాం. నెక్స్ట్ ఇప్పుడు మన కాలేజ్ బయట మనకు ఫేవరెట్ స్పాట్? మా కాలేజ్ బయట గల్లీలోనే ఒకటి 2 spots మా కాలేజ్. ఒకటి మా ఇల్లు అయితే, ఇంకోటి పక్కనే సమోసా పాయింట్ ఉంటుంది, సమోసా కచోరీ పాయింట్ ఉంటుంది. సేమ్ సాయంత్రం వెళ్తుంటే మెయిన్ రైనీ సీజన్. ఆ రైనీ సీజన్లో మినిమం మనీ బడ్జెట్ ఉంటే వదలంగానే స్ట్రైట్ అక్కడే పాయింట్కి వెళ్దాం, ఇది సమోసా కానీ కచోరీ కానీ తినేసి ఇంటికి వెళ్దాం. అక్కడ దగ్గర కచోరీ బాగుంటుంది, అది రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ పక్కన ఉంటుంది. ఇప్పుడు సాయిగాడు ఒకసారి బంగోటి దొరికిపోయాడు, గుర్తుంది? మా ఇంటికి వచ్చి దొరికిపోయాడు, కానీ వాడు ఎలాగో మేనేజ్ చేశాడు. వాడు మేనేజ్ చేశాడు. ఒకసారి మా ఇంటికి వచ్చాడు కాలేజ్కి వెళ్తా అని చెప్పి. వాళ్ళ మమ్మీ ఫోన్ చేసింది, ఎక్కడ ఉన్నారా అంటే చెప్పేశాడు, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను సో అని చెప్తే. సో వాడికి పెద్ద ఏం పడదు బంగొట్టినా దొరికినా కానీ. ఇప్పుడు మన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ వీటి గురించి మాట్లాడదాం. పబ్లిక్ ఎగ్జామ్సా? అది ఒక చేదు జ్ఞాపకం. నాది 1B పోయింది. బాగా రాశాను నేను, 55-58 మార్క్స్ అటెండ్ చేశాను. అయినా కానీ 19 మార్క్స్ ఎన్నో వచ్చి ఫెయిల్ అయిపోయాను. అది ఒక్కటి నాకు ఇంటర్ అనగానే ఒక బ్యాడ్ మెమరీ అంటే ఆ సబ్జెక్ట్ ఒక్కటి పోవడం. నాకైతే యాక్చువల్లీ మాకు కానీ సాయిగాడికి కానీ క్లాస్లో ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పేది ఈడే, ఎవడైనా ఈడి దగ్గరకు వచ్చి చెప్పించుకుంటారు. అలాంటిది ఈడు ఎలా ఫెయిల్ అయ్యాడనే మాకు అర్థం కాలేదు. తర్వాత కరోనా వచ్చింది. సో అసలు ఇంటర్లో ప్రతి కాలేజోడు ఫేస్ చేసేది ఏంటి,
వీకెండ్ ఎగ్జామ్స్, సాటర్డే మండే ఈ 2 రోజులు కాలేజ్కి వెళ్ళాలంటే ఆ ఎగ్జామ్స్, ఇట్లా వెళ్ళంగానే ఎగ్జామ్స్ Exam. అంటారు. సో వాటి గురించి చెప్పు. మండే రోజు వచ్చి మెయిన్స్ ఉంటుంది మాకు, సాటర్డే ఎంసెట్. Hmm. సో ఎంసెట్ తక్కువ, స్పార్క్ బ్యాచ్ అని చెప్పి మొత్తం మాక్సిమం మెయిన్సే పెట్టేవాడు. పెట్టేటోళ్ళు. అది కూడా 360 మార్క్స్ ఎంతో మెయిన్స్. ఓఎంఆర్ ఖాళీ, మళ్ళీ ఓఎంఆర్ నింపపోతే అదో మళ్ళీ తిరుగుతుంటారు. ఓఎంఆర్ ఎందుకు నింపలేదు, 2 అన్న పెట్టాలి, 5 అన్న పెట్టాలి, ఏదో తిట్టేవారు. సో ఏం చేసామంటే ఇద్దరం పెట్టాం, సరే ఏదో పెడదాం అంటే హైలైట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది, నాకు థర్డ్ ర్యాంక్ వచ్చింది. లాస్ట్ లో నుంచి సెకండ్ ర్యాంక్, లాస్ట్ నుంచి నాకు థర్డ్ ర్యాంక్ వచ్చింది. అది తిడతారు అనుకున్నా, కానీ తిట్టలేదు. అంటే ఏదో ఒకటి నింపి రావాలని చెప్పి అప్పుడు అర్థమైంది. అప్పుడు వెళ్ళే వాళ్ళం, ప్రతి సాటర్డే కానీ మండే కానీ వెళ్ళే వాళ్ళం, ఏదో ఒకటి అనిపించింది పెట్టేవాళ్ళం, వచ్చేసేవాళ్ళం. దాన్ని ఇంకా ఖాళీకి ఇప్పుడు వదిలేవాళ్ళం కాదు. ఇప్పుడు ఏబిసిడి చూస్తాం, ఏదో ఒకటి అనిపించింది పెట్టేయడం అంతే. ఆ ర్యాంకులు పట్టించుకునేటోళ్ళమే కాదు. అది మళ్ళీ మనకి ఎస్జిఎల్ కాబట్టి ఓన్లీ బబ్లింగ్ దీని మీదనే పెడతాడు. ఐపీఏ ఎగ్జామ్స్ వేరే వాళ్ళకి పెట్టినా మనకి పెట్టాడు. అది అలా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. కరెక్ట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. లాస్ట్ ఎగ్జామ్ గుర్తుందా నీకు? లాస్ట్ ఎగ్జామ్కి ఏమైంది? లాస్ట్ ఇయర్ ఎగ్జామ్కి కెమిస్ట్రీ అనుకుంటా, జస్ట్ రాసాము, రాసి 1 డే లాగాము. 2 days తర్వాత లాక్డౌన్ వచ్చేసింది. అది 2 days అయితే లాక్డౌన్. లాస్ట్ ఎగ్జామ్ రోజు ఏమైందంటే నాకు గుర్తుంది. లాస్ట్ ఎగ్జామ్ మనం రాసాం, బయటకు వచ్చాం 12 గంటలకి అలాగా. బయటికి రాగానే అక్కడ కుక్కట్పల్లి ఆ బస్ స్టాప్ పక్కన కొత్తగా ఏదో పెట్టాడు, అది మొబైల్స్. అది కెమిస్ట్రీ కాదు, బాగా గుర్తుంది, ఇంగ్లీష్ ఎగ్జామ్ రోజు. ఇంగ్లీష్ ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ రాసి వస్తున్నాం, పాయల్ రాజ్పూత్ వస్తుందని అన్నారు. సో ఫ్రెండ్స్ అందరు కలిసి పాయల్ రాజ్పూత్ వస్తుంది అని చెప్పి వెయిట్ చేసాం. వచ్చింది, అలా చూసాము, వెళ్ళిపోయాం. అది ఇంగ్లీష్ ఎగ్జామ్ రోజు వచ్చింది. ఎక్కడ అది? యూ టచ్ మొబైల్స్, కుకట్పల్లి కమాన్ కి పక్కన ఉంటుంది. అది అలా. ఇది నాదేమో ఇక్కడ చైతన్యలో పడ్డది ఫస్ట్ ఇయర్. నాది ఇక్కడ మన ఆదర్శ గౌతమి, అది డిగ్రీ కాలేజ్, కానీ పక్కన ఇంటర్ కాలేజ్ వల్ల ప్లేస్ లేక దాంట్లో షిఫ్ట్ అయ్యింది నాది. అలా రాసాం. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ పెడతామన్నారు, ఫస్ట్ పెడతామన్నారు అని చెప్పి కాలేజ్కి వెళ్ళిందే లేదు. ఆన్లైన్ క్లాసెస్ నేనైతే అటెండ్ చేయలేదు. నేను అసలు సగం విన్నట్టున్నాను. అయితే ఎన్నో బాగానే. తర్వాత ఏం చేసాం, ఇది ఎగ్జామ్స్ పెడతారనగానే నాకు ఒకటి అనిపించింది, ఇప్పుడు ఎగ్జామ్స్ పెడితే సిలబస్ అంతా తెలవాలంటే వీడి దగ్గరికి వెళ్ళాలి. సో కాలేజ్కి వెళ్ళకుండా ఒక మంత్ అంతా వీడింటికి వెళ్ళి అక్కడ చదివేటండి. మొత్తం వీడు సెకండ్ ఇయర్ సిలబస్ అక్కడ చెప్పండి నాకు. అన్నీ చెప్పాక అప్పుడు ఎగ్జామ్స్ పెడతారు అనుకుంటే, అది ఎగ్జామ్స్ పెట్టకుండా ఫస్ట్ ఇయర్ మార్క్స్తో పాస్ చేస్తారు. మళ్ళీ కరోనా సెకండ్ లాక్డౌన్ పడింది. అది అయితే ఇది మనం వెళ్ళిన సినిమాల గురించి మాట్లాడదాం. మనం వెళ్ళిన సినిమా గురించి మాట్లాడాలంటే, ఫస్ట్ వెళ్ళిన సినిమా అసలు ఇంగ్లీష్ మూవీ ఇట్ టూ అని. HIT కాదు, విషయం కాదు, ఇట్ టూ దెయ్యం సినిమా. ఫస్ట్ ఏమందంటే సాహోకి వెళ్దాం అనుకున్నాం, మరి ఇంకా బాగా గుర్తు, ప్రభాస్ మూవీ సాహో ఆ టైంలో రిలీజ్ అయింది. నేను ఆల్రెడీ చూస్తాను, వీడు చూస్తాడు, సాయి చూస్తాడు, నేను కూడా చూద్దాం అనుకున్నా. సరే వీళ్ళిద్దరు అరే ఇట్ టూకి వెళ్దాము, సాహో చూస్తాం ఆల్రెడీ అంటే, సరే ఓకేరా వెళ్దాం అనుకున్నాం. సో వీడు, నేను, సాయి, పవన్ నలుగురం కలిసి ఇక్కడ మియాపూర్ సారంగన కాదు, అటు సైడ్ ఉంటుంది చూడు, రోడ్ అవతల నరసింహ పేరు గుర్తులేదు, 3 కలిపి పైన రోజు వెళ్ళాము అన్నట్టు. కౌంటర్కి వెళ్ళి టికెట్స్ అంటే హౌస్ఫుల్ అన్నాడు, సినిమా హౌస్ఫుల్ అన్నాడు. సినిమా హౌస్ఫుల్ ఏంటి, ఫోన్ లో చూపిస్తున్నాడు. అయితే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే మా సాయిగాడు బాగా డేరింగ్, బాగా ఇన్నోవేటివ్ థాట్స్ లో వాడు ఈ చాలా ఎక్కువ. పక్కన అన్న టికెట్ బుక్ చేయనా, మీకు డబ్బులు ఇచ్చేస్తాం అన్నాడు. ఆ అన్నతో బుక్ చేయించి అప్పుడు వెళ్ళాం ముగ్గురు, నేను వీడు అన్నామని. సినిమా మాత్రం ఒక ఈడు సాయిగాడు ఒక్కడు దేని సినిమా భయపడ్డు, ఈడు నేనైతే భయపడ్డాను ఆ ఇటు సినిమాకి అయితే. అదో సినిమా. తర్వాత చాలా వెళ్ళాం. A1 ఎక్స్ప్రెస్, రజనీకాంత్ పేట, దర్బార్కి వెళ్ళినట్టున్నాం. అదే చాలా సినిమాకి వెళ్ళాము. పుష్పకి వెళ్ళాం. పుష్ప అంటే ఇంటర్ అయిన తర్వాత కలిసి పుష్పకి వెళ్ళాము. అన్ని సినిమాకి వెళ్ళాము. ఇది ఇంకోటి చెప్పాలంటే, ఒకసారి సంక్రాంతి హాలిడేస్ తర్వాత కాలేజ్ ఉంటే వెళ్ళాలనిపించలేదు, నాకు సాయిగాడు మీ ఇంటికి వచ్చాం.
వచ్చాము, ఓకే బాగానే ఉంది. మధ్యాహ్నం ఏదైనా సినిమాకి వెళ్దాం అనుకున్నాం. అయితే నేనేమో అప్పుడు క్రాక్ ఈ రిలీజ్ అయినాయి, వెళ్తే అయ్యే వెళ్దాం అన్నా. కానీ సాయిగాడు మాత్రం ఒక కొత్త సినిమా తీసుకొచ్చాడు వెళ్దాం, అల్లుడు అదర్స్. నా లైఫ్ లో నేను బంక్ కొట్టి అల్లుడు అదర్స్ సినిమా చూస్తానని నేను అనుకోను. చెప్పాడు ఆ రోజు, అరే ఏ సినిమాకి వెళ్ళాలంటే అల్లుడు అదర్స్కి వెళ్ళాను, గుర్తొచ్చింది అనగానే తలనొప్పి వచ్చిందిరా అన్నాడు థియేటర్లో. తలనొప్పి వచ్చేసింది లాస్ట్ లో. సాయిగాడికి బాగానే నచ్చింది. వేరే రకంలే సాయి. సో అలాగా ఎంజాయ్ చేసాం. తర్వాత ఇంటర్ ఆడితే ఒక్కొక్కడు ఒక్కో దగ్గరికి వెళ్ళిపోయాడు. సాయి ఇంజనీరింగ్ వెళ్ళాడు, సాయిగాడు ఇంజనీరింగ్ వెళ్ళిపోయాడు. లాస్ట్ ఆడిని చూసింది ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడే. ఓకే. తర్వాత మా సెకండ్ ఇయర్ లో ఎప్పుడో చూసుంటా అంతే. తర్వాత ఆడు నాకు కనిపించలేదు. ఆడు ఇంకా బిజీ అయిపోయాడు. బీటెక్ అంటే ఇంకా ఇవి ఉంటానే ఉంటాయి. నేను సతీష్ గారు డిగ్రీ తీసుకుందాం అనుకున్నాం. నీకు ఫోన్ చేస్తే ఆల్రెడీ జాయిన్ అయిపోయారా అన్నాం. ప్రతిభ. అయితే నేను ఈడు వచ్చాం, మీ ఇంటికి వస్తే ముగ్గురం కలిసి ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళాం. నువ్వు బయటే ఉన్నావు, మేము లోపలికి వెళ్ళి కనుక్కుంటే 22,000 ఫీజే అన్నారు. అయితే సతీష్ గాడికి ఓకే నచ్చింది, ఆడు జాయిన్ అయిపోయాడు. నేను ఇంకేం చెప్పాల. అయితే చూస్తే నాకేం నచ్చలేదు కాలేజ్. అంటే ఎందుకు నచ్చలేదు అంటే కూకట్పల్లిలోనే ఇంటర్ చేసి మళ్ళీ డిగ్రీ కూడా ఏం బాగుంటుంది రా అని కేపీహెచ్బి ప్రయత్నాలు జాయిన్ అయ్యాను. తర్వాత అసలు యాక్చువల్లీ నేను ఇది వెస్లీకి వెళ్దాం అనుకున్నాం ఫస్ట్. అవును వెస్లీకి వెళ్ళి అడిగాం, చూసాం కానీ వాడు 40,000 అది అంటే మనకు సెట్ అవ్వదులే అని ఇటు వచ్చాం. అది ఇంకోటి ఏంటంటే మనం జాయిన్ అయ్యామా, ఇది నువ్వు ప్రతిభనే ప్రగతిలో జాయిన్ అయ్యాక ఆల్మోస్ట్ తక్కువే కలిసాం. ఎప్పుడైనా కలిసామంటే మీ వాళ్ళు బంగ కొడుతున్నారని నేను వచ్చేసేవాడు. అది అలా కలిసాం. అయితే ఇప్పుడు మన ఇంటర్లో నీకు బాగా గుర్తున్న ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటి? నాకు గుర్తున్న ఫన్నీ ఇన్సిడెంట్ అంటే ఎగ్జామ్ టైంలో సో ఫిజిక్స్లో క్వశ్చన్ వస్తుంది, సంథింగ్ ఏదైనా క్వశ్చన్ ఇస్తే దాన్ని నేను ప్రూవ్ చేసి స్టేట్మెంట్ రాయాలి. మా ఫ్రెండ్ 10 మార్కులు క్వశ్చన్ 15 మార్కులు క్వశ్చన్ ఎస్ అని రాసి వదిలేసాడు, అంతే. ఎస్ అని పెట్టి వదిలేసాడు. దానికి సారాడు అది తీసుకొచ్చి ఎరా ఎస్ అని పెట్టు, దీనికి ఎన్ని మార్కులు వేయాలో చెప్పి అన్ని మార్కులు వేస్తాను ఆ రోజు అన్నట్టు. క్లాస్ మొత్తం నవ్వాం ఆ రోజైతే. అది ఒక్కటి బాగా గుర్తుంది, ఫన్నీ మూమెంట్ అదైతే ఒకటి. ఇంకోటి మనకి ఇంటర్లో ఉన్నవే 6 సబ్జెక్టులు, దానికి మాత్రం 18 బుక్స్ ఉంటాయి. అన్ని బుక్కులు ఎందుకు రా అంటే తెలియదు. బిట్స్కి ఒక బుక్, మెయిన్స్కి జై మెయిన్స్ అని అయ్యి బాబోయ్ అన్ని బుక్కులు ఉంటాయి. ఆ బుక్కులతో అన్ని చదివేసేవని పాస్ అయ్యామంటే లేదు. ఆ బుక్కుల గురించి నువ్వు మాట అంటావు చెప్పరు. ఆ బుక్కుల గురించి మాట అంటే ఆ బుక్స్ అన్ని మేము ఒక ర్యాక్ లా కార్డర్లో పెడతాం. వాళ్ళు ఏం చేస్తారంటే నాకు డౌట్ ఏంటంటే అన్నీ అమ్మేసి పల్లి పట్టాన్ని తెచ్చుకొని స్టాఫ్ అందరూ తింటారు. అది బుక్లను ఏం చేస్తారు మరి అక్కడే పెడతాం, అది ఉండవు. ఒక్కొక్క పోతాయి. పెట్టిన బుక్ ఒక్క వాల్యూమ్ కూడా ఇంత కంప్లీట్గా ఒక్కడికి కూడా ఒక వాల్యూమ్ ఉందంటే తెలియదు. కొన్ని క్లాస్లో ఉండదు అంతమంది. ఏం చేస్తే ఆ బుక్లు ఎవరు చేస్తారు? పక్క సెక్షన్ వాళ్ళు అంటారు, ఆ సెక్షనే రారు బాబు మా సెక్షన్కి. ఆ బుక్లన్నీ మిస్ అయినాయి కదా, ఒక్క వాల్యూమ్ ఒక్క దగ్గర కూడా కంప్లీట్ సెట్ లేదు. ఆ బుక్లన్నీ ఏమైనాయి? వాళ్ళే సండే పల్లి పట్టణగా అమ్మేసి తినేసారంటారు అంటూ ఉంటాను. ఇప్పుడు మన చూసిన సినిమాల్లో, కలిసిన సినిమాల్లో నీకు నచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి? నచ్చిన ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ హిట్ మూవీయే. సో ఫస్ట్ మూవీ కాబట్టి అలా వెళ్ళడం, బాగా చేయడం అదొకటి బాగా ఇష్టం. ఇంకా సందీప్ కిషన్ది A1 ఎక్స్ప్రెస్ చాలా ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. నచ్చిందంటే నాకంత నచ్చిందంటే ఏం లేదు. నేను అన్ని హిట్ మూవీస్కి వెళ్ళాం, అన్ని మంచి మూవీస్కి వెళ్ళాం. సో వెళ్ళిందంటే ఈడో సాగాడే అల్లుడు అదర్స్కి. సో మేము ఇంటర్లో వెళ్ళిన మూవీస్ అన్ని హిట్ మూవీస్, మంచి మూవీస్. సో నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదు మూవీస్లో అయితే. ఇది ఆ హిట్ మూవీకి వచ్చేసి ఏంటంటే నేను ఇప్పుడు దాకా మన భరతనాట్యంలోనే సినిమాలు చూసాను. మియాపూర్ వెళ్ళి మరి సినిమాని ఎప్పుడు చూడలే, అప్పుడు వచ్చి చూసాను వీళ్ళతోటి. అది అంటే మంచి ఎక్స్పీరియన్స్. కష్టంగా వెళ్ళిందంటే అలా వైంటపురం, ఏనుడు
ఆ రోజు ఇంకా గుర్తు జాన్ 26కి ఇంటికి వచ్చా. నేను కుకట్పల్లి, వీడు భరత్నగర్. ఇంటికి వచ్చా. ఫస్ట్ డే వెళ్దాం 11 వెళ్దాం రా, నా దగ్గర మనీ ఉన్నారని వెళ్ళా. ఏమేం హౌస్ఫుల్ సినిమా, అది హౌస్ఫుల్. సర్లే నీకు నువ్వు చూస్తే ఆల్రెడీ, అరే అలవా ఇంటి పని చూడలేరా అంటే ఈ రాజులే అల్లు అర్జున్ ఫ్యాన్ ఇడు. అప్పటికి 3 times చూస్తాడు సినిమాని. 4th time నాలో రారా 4th time చూద్దామని వెళ్ళాం. హౌస్ఫుల్ అన్నాడు. అప్పుడు ఏం చేసాం, మళ్ళీ 11 వెళ్తే మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ 12 1:30 వచ్చి లైన్లో నుంచి 2 సినిమా చూసి అప్పుడు సాయంత్రం వెళ్ళాం. ఆ సినిమాకి మాత్రం తిరిగాము, అటు తిరిగాము ఇటు తిరిగాము. ఆ ఒక్క సినిమాకి మాత్రం కష్టపడ్డాం టికెట్కి అయితే. అంటే మిగతా సినిమాకి అన్నిటి ఈజీగా దొరికింది, కానీ అలా ఇంటిపురం అయితే దొరకలేదు మాకు ఇద్దరికి అయితే. అది బాగా గుర్తుంది నాకు అది. ఇది ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సినిమాస్ లో నీకు బాగా నచ్చిన సినిమా? బాగా రీసెంట్ మూవీ వచ్చిన సినిమాస్ లో బాగా నచ్చిందంటే ప్రభాస్ కల్కి బాగా నచ్చింది. సో సినిమా తీయడం కానీ ఫస్ట్ స్టార్టింగే నచ్చింది. ఆ కృష్ణుడు ఎలివేషన్, కృష్ణుడు రావడం అంతా బాగుంది. ఆ సెటప్ అంతా నచ్చింది. నచ్చని సినిమా అంటే స్కంద. అది నేను 2 సార్లు చూసాను థియేటర్లో. అనుకోకుండా చూసాను 2 సార్లు. ఒకసారి బంగ్ కొట్టి మా ఫ్రెండ్స్తో వెళ్ళా. సరే 1 time వాచబుల్ బాగానే ఉందంటే, మళ్ళీ సెకండ్ టైం బంగ్ కొట్టి మళ్ళీ అదే సినిమా తీసుకెళ్ళారు. ఒక్కసారి చూడడానికి నాకు లాస్ట్ తలనొప్పి వచ్చింది. సెకండ్ టైం కూడా తీసుకెళ్ళారు. ఆ రోజు ఇంకా నాకు దిగొచ్చింది థియేటర్లో సినిమా. నువ్వు బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఏంటి మధ్యకాలంలో? ఈ మధ్య కాలంలో బాగా ఎంజాయ్ చేసిందంటే నాకు పుష్ప 2. అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి పుష్ప 2 అంటాడు. అది డిగ్రీ అయిపోయింది నీది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేను పీజీ చేస్తున్నా, ఎంసీఏ. సో ఫస్ట్ సెమిస్టర్ ఇంకా నడుస్తుంది. సో ఎగ్జామ్ సెమిస్టర్ తొందరలో ఉంది. సో ప్రస్తుతానికి నేను ఎంసీఏ చేస్తున్నాను స్టడీ. ఇంకా దాని తర్వాత ఏం చేద్దాం? స్టడీ తర్వాత జాబేనా. మన కాలేజ్ మనం ఇంకా ఎస్జిఎల్ డబ్బులు కట్టి మరి దొబ్బించుకుందాం మనమే. మనకి సండేలు కూడా క్లాసులు ఉంటాయి. అందరూ వెళ్ళిపోయాక 5 o'clock మళ్ళీ స్పెషల్ క్లాస్ ఉంటాయి 6:30 దాకా. ఇవన్నీ అసలు నాకైతే మెంటలు కొట్టేసేది రాత్రికి. నీకు ఎలా ఉండేదంటే నేను అసలుకి మన స్పెషల్ క్లాస్ అంటే 10th. నేను 10th వరకే స్పెషల్ క్లాసులు ఉంటాయి, తర్వాత ఏమి ఉండవు. 10th లో అయితే 8:30 9 దాకా కూడా ఉన్న రోజులు ఉన్నాయి. ఎగ్జామ్స్ టైంలో మార్నింగ్ 6 o'clock వెళ్ళేటోని. అవన్నీ అంతే, నువ్వు అంతే నేను అంతే. 10th క్లాస్ అన్న వాడు ఎవరన్నా ఫేస్ చేసి ఉంటాడు, కానీ ఇంటర్లో కూడా మళ్ళీ అదే ఫేస్ చేయాలా అని చెప్పి వచ్చింది. సండే 9 to 12 క్లాసులు పెట్టేటోళ్ళు. మళ్ళీ ఏం క్లాస్లో ఒక పీరియడ్ ఏమో ఇంగ్లీష్ ఉండేది, మళ్ళీ మేము మ్యాథ్స్ ఉండేవి. సరే ఓకే, మళ్ళీ అందరినీ 5 o'clock పంపించేస్తే మాకు మాత్రం 6:37 దాకా 7:30 దాకా ఉంచేవారు. బస్సులు దొరకవు. ఇది మళ్ళీ నాది వాకబుల్ డిస్టెన్స్, పక్కనే 10 minutes. పాపం వీడు మళ్ళీ ఆ రోజు అటు సైడ్ వెళ్ళి బస్సుల కోసం వేసి పోరాడి ఎక్కడేసరికి వీడికి 8:30 అయిపోతుంది. అదొకటైతే బాగా. ఇది మనకి మన ఫ్యాకల్టీ వాళ్ళ గురించి ఒకసారి చెప్తున్నాను. మన ఫ్యాకల్టీ గురించి చెప్పాలంటే అసలు ఫస్ట్ మాస్టర్ మూవీ లాగా తలపతి లాగా ఉండేదంటే మన ఇంగ్లీష్ సార్. మా ఇంగ్లీష్ సార్ ఉంటాడు. సో బాయ్స్ ఎలా మాట్లాడతాడు అలా మాట్లాడతాడు, గర్ల్స్ ఉన్నప్పుడు అసలు ఏం మాట్లాడు. ఎస్జిఎల్ కాబట్టి గర్ల్స్ ఉంటారు కాబట్టి సైలెంట్ మాట్లాడతాడు. అదే వేరే సెక్షన్ తో అయితే ఒక ఫ్రెండ్ మాట్లాడినట్టు మాట్లాడతాడు. సో సార్ ఏమనుకోతుండే బయట కూడా. మా సాంస్క్రిట్ సార్ కూడా అంతే, వస్తాడు, స్టోరీస్ కూడా బాగా చెప్పేవాడు. సాంస్క్రిట్ కూడా మా దాంట్లో అందరు బాడే. ఫిజిక్స్ సార్ కూడా పర్లేదు, ఫిజిక్స్ సార్ కూడా ఫ్రెండ్లీగానే ఉండేవాడు, కానీ చదవమంటాడు. స్ట్రిక్ట్ సార్ కూడా. అసలుకి ఎటు కాకుండా కెమిస్ట్రీ మ్యామ్ వస్తుంది, హైడ్రోజన్ అంటది, కెమికల్ బాండ్ అంటది, కార్బన్ బాండ్ అంటది. అది ఎవరిని నిద్ర వస్తుంది అన్నం తిన్న టైం తర్వాత. ఆ మ్యామ్ మరి షిట్, ఆ మ్యామ్ షిట్టే. వాళ్ళు ఇంకా మ్యాథ్స్ మ్యాథ్స్ చెప్పిన అవసరం లేదు, ఇద్దరు షిట్టే. ఒక్కళ్ళు కూడా బాగుంటారా అని చెప్పలేదు. మాకు 3 సార్లు మారారు, గుర్తుందారా? ఫస్ట్ ఒకసారి మైక్ వేసుకుని వచ్చేటోడు, తర్వాత ఒక మామూలుగా వచ్చి కేపీకి చెప్పడం మ్యామ్ వచ్చింది. లాస్ట్ లో ఒక మ్యామ్ వచ్చింది 1Aకి, ఆ మ్యామ్ షిట్. తర్వాత 1B మ్యామ్ షిట్, మొత్తం షిట్టే. అంటే జైల్స్ లో కూడా మాకు మా జైలు ఉంటది, జైలు మంచి జైలే ఏమనంటే, కానీ వీళ్ళకి వేరే శిక్షణకి నెట్టేసి వాళ్ళకు మన సతీష్ జైలు ఉండేది. ఆమె రాకపోతే ఇంటికి కాలే. బుర్ర తినేసేదిరా. సార్ మా ఇంటికి కూడా కాల్ చేసిందిరా. సార్ వెనకాల నా ఫ్రెండ్ అని డౌట్ అడిగాడు. సార్ ఏదో చెప్తున్నా మాట్లాడుతున్నాను, మా మమ్మీకి కాల్ చేసింది. మమ్మీకి కాల్ చేసి ఎవరు మాట్లాడుతున్నాడండి మాట్లాడినంటే, ఏం లేదు మమ్మీ మాట్లాడలేదంటే, అప్పుడు కూల్ అయ్యి ఇంటికి వెళ్ళినా. ఒకసారి నా ఫిజిక్స్ పేపర్లు నింపేసింది, నా క్లాస్ వర్క్ నోట్స్. మాట్లాడుతున్నా అని చెప్పి మళ్ళీ రాసుకో అని చెప్పి. అదో మెంటల్. మళ్ళీ
మన మన జైలు బెస్ట్. మన జైలు బెస్ట్. ఏమనబో అంటే ఇంకా సపోర్ట్ ఇచ్చేది ఏ విషయంలో అయినా కానీ, యాక్టివిటీస్ లో కానీ. ఒకసారి టీచర్స్ డే రోజు ఎవరెవరైనా ఇన్విటేట్ చేయమంటే ముందుకు వచ్చి ఇన్విట్ చేయండి, నేను చెప్పను టీచర్స్ కి అని చెప్పి మ్యామే సపోర్ట్ ఇచ్చింది. మన జైలు మంచిదే. మంచి నాది ఒక థియేటర్ పని ఏంటంటే ఇంటర్లో ఒకసారి నువ్వు రాలే, సాయి గడ్ రాలే, పవన్ గడ్ రాలే, నేను ఒక్కడినే వెళ్ళా కాలేజ్. ఓకే, నాకేం బోర్ కొడుతుంది, వెళ్ళిపోబుద్ది అవుతుంది, బయటికి వెళ్దామని మన వాళ్ళు పంపిరు కదా. గేట్ క్లోజ్ కాన్సర్ కాన్సర్ ఒక్కసారి గేట్ క్లోజ్ అయితే మళ్ళీ ఓపెన్ అవ్వదు. సాయంత్రం అది అయితే ఏం చేయాలో అర్థం కాక ఆ రోజు వీడు మన మహేశ్వర్ గాడు ఉంటాడు కదా, మహేశ్వర్ గాడు ఫోన్ తెచ్చాడు. అటు తెస్తే బెంచ్ కిందకి వెళ్ళి బ్రేక్ టైంలో మేడంకి ఫోన్ చేసి, మేడం నేను హరీష్ వాళ్ళ డాడీని మాట్లాడుతున్నాను అని మహేష్ గారితో మాట్లాడించి, ఇది పని ఉంది కొంచెం బయటికి పంపించండి అది ఇది అని మాట్లాడించాం. పంపించేస్తుంది అనుకున్నాం. బయటికి వెళ్ళాము, ఆ మ్యామ్తో మాట్లాడా, అదే మీ ఫాదర్ ఫోన్ చేస్తారు అది ఇది అంటే, ఆమె నంబర్ చెప్పమని. మీ ఫాదర్ ఫోన్ చేసిందా? లేదు, అసలు మీ డాడీ నంబర్ చెప్పు ఒకసారి అంటే, నేను నాకు ముందే కొంచెం డౌట్ కొట్టి మహేశ్వర్ గారి నంబర్ రాసుకొని వెళ్ళా. అలా చూసుకొని చెప్పేసా. ఫోన్ చేసింది మళ్ళీ ఆడికి. అప్పుడు ఆడు మళ్ళా లేపి, అవును మేడం పంపియండి అది ఇది అని మళ్ళీ కన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడు పంపించింది. అది మధ్యాహ్నం. ఇదే గుర్తు అంటే మన సాగంది గుర్తు. ఏడు సాగాడు మా ఇంటికి వచ్చాడు గట్టిగా అనుకుంటా, సినిమా ఏదో అనుకున్నాం. కానీ సాగాడు కాలేజ్కి వెళ్ళాలి, అది 2:00 షో ఉంది. సరే ఇప్పుడు వెళ్ళరా, నీకు కాల్ చేస్తా, నేను కాల్ చేస్తాను గుర్తుంది. నేను కాల్ చేస్తా, మీ ఫాదర్ కాల్ చేసినట్టు పాడితే నేనేం చేసా, కింద హెల్ప్ డెస్క్ మ్యామ్ ఉంటుంది చూడు, ఫోన్ చేసి నేను సాయి వాళ్ళ ఫాదర్ అండి, మాకు ఇట్లా పూజ ఉంది, పూజ ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, పంపించాను, పంపిస్తాను మ్యామ్ అంటే వాడు 10:00 వచ్చాడు, 2:00 వచ్చాడు, 2:00 సినిమాకి వెళ్ళాం. ఆ రోజు నేనే మాట్లాడాను వాళ్ళ ఫాదర్ కింద. ఆడు అన్నాడు, అరే మాట్లాడితే మా ఫాదర్ అనుకున్నాను అదరా నిజంగా అని చెప్పి అది ఒక్కడే గుర్తుంది. అది ఫోన్ చేసి మాట్లాడడం చేసేటోళ్ళం. అది మన ఫస్ట్ ఇయర్ ఇంటర్లో నీకు హై మూమెంట్ ఏది? ఫస్ట్ ఇయర్ హై మూమెంట్ అంటే చాలా మంది గుర్తుంటది. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఆర్టీసీ బంద్ ఉంది ఆ రోజు, దసరా టైమే ఆర్టీసీ స్ట్రైక్ నడుస్తుంది, బస్సులు రావట్లేదు. సో నాది వాకబుల్ డిస్టెన్స్ చెప్పినట్టుగా నేను నడుచుకుంటేనే కాలేజ్కి వెళ్ళాను. వీడు భరత్నగర్. సో వాళ్ళ డాడీ ఎట్లన్నా పంపిస్తాడు, ఆగదు అది 100 అని 100-150 అయినా కానీ డాడీ పంపించే తీరాలి కాలేజ్కి. ఒక్కరోజు పోయినా కానీ ఇంకా వాళ్ళ డాడీకి తిట్టేస్తాడు అని చెప్పి ఆటో డబ్బులు ఇచ్చి మరి పంపించాడు వాళ్ళ డాడీ, గుర్తుంది. సో ఆ రోజు అందరికి హాలిడే ఇచ్చేసారు, ప్రకటించారు హాలిడే, మీకు హాలిడే, వారం రోజు హాలిడే, బస్ స్ట్రైక్ లో. మా కాలేజ్ ఏం చేసి కాలేజ్ మొత్తం పెట్టారు, మొత్తం కాలేజ్ పెట్టారు. ఈ రోజు నుంచి హాలిడేస్ అంటే ఈ రోజు కాలేజ్ పెట్టారు. ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ యాజువల్ గా నడిచింది, పర్లేదు. ఇంకా కాలేజ్ ఉంటుంది వారం అనుకుంటే, కెమిస్ట్రీ మ్యామ్ చెప్తుంటే తప్పనకు రాయ ఒక విండోకి వెళ్ళి వచ్చింది. విండోకి వెళ్ళి వచ్చి ఒక స్టూడెంట్ ముందు పడింది రాయ, లేకపోతే మా అమ్మాయి బుర్ర బద్దలైపోయింది. ఇంత రాయ బుర్ర అదే మ్యామ్ ఫస్ట్ మ్యామ్ పారిపోయింది. ఫస్ట్ మ్యామ్ డోర్ దగ్గర పారిపోయింది. డోర్ తీసాం, వేరే పక్క క్లాస్కి వెళ్ళాం. ఆ క్లాస్ లో విండోస్ ఏమి ఉండవు, వాల్స్ అంటే ఏపీ అదే అన్న వాళ్ళు వచ్చి డోర్ దన్నా గుద్దుతుంటే లోపల నీళ్ళు వేస్తుంటే సరే అని చెప్పి పంపించారు. లేకపోతే వారం రోజులు మళ్ళా వెళ్ళాల్సిందే కాలేజ్కి అని చెప్పడం. అది ఒక్కటైతే బాగా గుర్తుంది. నాకు ఒకటి అర్థం కాదురా, వీళ్ళు కాలేజ్ ఓకే పెడతారు, ఒకవేళ ఏమైనా హాలిడేస్ ఉన్నా కూడా కాలేజ్ పెడదామని ఎందుకు అనుకుంటారు? మళ్ళీ హాలిడేస్ అనుకుంటారు, మళ్ళీ వస్తే కిటికీలో పగులుతాయి, మళ్ళా పంపించేస్తారు. ఒక పీరియడ్ 2 పీరియడ్స్ జరుగుతాయి ఆ రోజు మహా అంటే. దాని టైం వేస్ట్, స్టూడెంట్స్ టైం రావడం టైం వేస్ట్ తప్ప ఏం లేదు ఆ రోజు అయితే. యాక్చువల్లీ ప్రతి ఇంటర్ కాలేజ్ కి ఏపీపీ వాళ్ళు వచ్చి మినిమం అది చేస్తారు. ఎందుకంటే సండేలు క్లాసులు పెట్టి రోజంతా వాళ్ళే తినేస్తుంటే ఇంకా లేదు, బయటికి ఎలా రాస్తాడు? అది ఈ మన డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో బంగ్ కొట్టాం, గుర్తుంది ఒకసారి. పుష్పక్ కొట్టాము, శాంసింగ్ రాయ్ కొట్టినట్టు. శాంసింగ్ రాయ్ ఫస్ట్ కొట్టాం, తర్వాత పుష్పక్ కొట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మీ బ్యాచ్ వాళ్ళు అంతా ఎక్కడికి వెళ్తుంటే నాకు ఫోన్ చేస్తే వచ్చాను కదా, కృష్ణకాంత్ పార్క్ వెళ్దాం అంటే వచ్చాను, అందరం వెళ్తున్నాం, బాగానే ఉంది. మధ్యలో ఆడు మధ్యలో ఏమైందంటే కృష్ణకాంత్ పార్క్ ఎస్ఆర్ నగర్ దిగిన తర్వాత
మన మైత్రి మిడ్ సెట్ బస్ స్టాప్ లో 10 బస్ ఎక్కాలి, కొండాపూర్ బస్ ఎక్కాలి. బస్ ఎక్కాం, గంట సేపు వెయిట్ చేస్తే ఓ బస్ వచ్చింది. అది బస్సు ఎక్కాం, అది కూడా రెడ్ బస్, అందరి బస్ పాస్లు కాబట్టి. మళ్ళీ ఇంకోటి కాంబోకో డబ్బులు ఎవరి దగ్గర, అక్కడ కాంబో, ఎందుకంటే టికెట్ కృష్ణకాంత్ పార్క్ టికెట్ 10 రూపీస్, అందరికి ఒక 10 రూపీస్ తినడానికి కరెక్ట్ ఎగ్జాక్ట్ గా ఉన్నాయి. మళ్ళీ కాంబినేషన్ పెట్టుకోవడానికి కూడా డబ్బులు లేవు. రెడ్ బస్ వచ్చింది, ఎక్కాం. మా వాడికి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ఒకటి పడింది. మగధీర మూవీలో అదిగో భైరవ అన్నట్టుగా జంప్ చేసాడు బస్సు నుంచి. 40-45-50 కిలోమీటర్స్ వెళ్తున్న స్పీడ్ లో ఒక్క ఇయర్పాడ్ పడిందని దూకేసాడు సెకండ్ స్టెప్ నుంచి. మేమేమైపోయిందిరా దూకాం, తీసి అరే ఇయర్పాడ్ పడిందిరా అని చూపించాడు. నేను తిట్టాం. చింది ఒక బస్సు, అది కూడా పోయింది. సరే అని చెప్పి దిగిన తర్వాత వెళ్ళి మళ్ళీ ఇంకో అరగంట వెయిట్ చేసి బస్సు వస్తే అప్పుడు దిగి వెళ్ళి మొత్తం తిరిగి మళ్ళీ వచ్చాం. అదే మళ్ళీ అక్కడ ఫోటోషూట్ ఒక్కొక్కడు ఒక్కొక్క యాంగిల్ లో ఫోటోషూట్, ఒకటి చెట్టు వెనకాల, ఒక చెట్టు పైగా కొమ్మెక్కి, అది అలా ఎంజాయ్ చేసాం. మళ్ళీ ఇప్పుడు సెంటర్ల గురించి మాట్లాడు. డిగ్రీ సెంటర్స్, ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్క ఆనిమత్యం, ఒక్క కాలేజ్ ఒక్కొక్క ఆనిమత్యం. కరెక్టే, ఆ కాలేజ్ పక్కన పెడితే ఆనిమత్యం అది వెళ్ళడం రోజు తిరిగింది. నాకు ఫస్ట్ టైం పటాన్చెరులో పడింది. అవును, మీకు ఫస్ట్ టైం పటాన్చెరు అంటే మామూలు కాదు. నేను అప్పుడు కొట్టపల్లి ఉండేవాడిని కాబట్టి డైరెక్ట్ గా పోటీ. సెకండ్ సెమ్ లో నేను సురారం షిఫ్ట్ అయ్యా మా ఇంటి నుంచి. అక్కడ నుంచి మా ఇంటికి బాలనగర్ రావాలి. బాలనగర్ నుంచి 219 బస్సు 218 బస్సు ఎక్కాలి. సో 219 దొరకదు. సో అక్కడ నుంచి బాలనగర్కి వెళ్ళి బాలనగర్ 219 నుంచి లేదా కొట్టపల్లిలో దిగి 218 పటాన్చెరుకి వెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళీ 10 minutes వాక్ వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం ఉంటది ఎగ్జామ్. 2 to 5 మనకి 1 to 4 సెమిస్టర్స్. అసలు ఏం జరుగుద్దో ఏంటో తెలియక 1 దాకా చదువుకుని 1:30కి లోపలికి వెళ్ళి రాసి వచ్చేవాళ్ళం. సో అదొక సెంటర్ హార్డ్. అసలు హార్డెస్ట్ సెంటర్ పడిందంటే కేపీహెచ్బి అవినాష్ నది. అది హార్డెస్ట్ అని పక్కన పెడితే ఆడ ఏసీ ఆన్ చేస్తాడు మామూలుగా, ఫుల్ కొంచెం రిలీఫ్ అవడం వాషింగ్ గిల్ వస్తామన్నా. కాలేజ్ కండక్ట్ రూల్స్ అని ఒక బుక్ లాభాన్ని అవుతాడు. బాబు 3 గంటలు ఎగ్జామ్లు ఎవరిని బయటకు వెళ్ళినవారు, అది రూల్ తెలుసుకోండి, బేసిక్ రూల్ అంటాడు. మరి బేసిక్ రూల్ చేసినాడు ఏసేందుకు ఆన్ చేసేవారు అంటే ఆ ర్యాంక్ రూల్ ఉండదు మామూలుగా. సో నాకు అది సెంటర్ పడింది. సో హరీష్ది నాది థర్డ్ సెమిస్టర్ ఒకటి అనుకుంటా, థర్డ్ సెమ్ విజేత కేపీహెచ్బిలో విజేతలో పడింది. అది పర్లేదు. ఫోర్త్ సెమ్ అవినాష్ అయితే అది చిట్టం కాదు, ఎవరిది ఆడది రాసుకోవడం, కానీ అసలు పంపించాడు కాదు. వాడు ఎంత దారుణం అంటే వాష్రూమ్ ఒకవేళ వేరే టీచర్స్ పంపించిన ఆడెవడో అంటూ అదేంటి ఆడు సెక్యూరిటీలా నీ వెనకాల వస్తాడు, వాష్రూమ్ లోపల కూడా వస్తాడు రా వాడు. ఇంకా ఇది ఏంద్రా అంత ఫ్రీడమ్ లేకపోతే ఇంకేంద్రా, దగ్గర నుండి పోయించడం తక్కువ. అది వాష్రూమ్ కూడా అలా అలా పెట్టాడు అంటే సిస్టమ్ ఏం చెప్పాలరా. నీకు పడిన రాడ్ సెంటర్ ఏంట్రా? అదొక సెంటర్. ఫస్ట్ సెమ్ అది రెయిన్బో కాలేజ్ లో పడ్డది. ఎక్కడది? అది చింతల దగ్గర. చింతల్లో రెయిన్బో కాలేజ్ ఎక్కడో లోపల ఉంటది. బస్ స్టాప్ దిగి నడుచుకుంటూ వెళ్ళాలి. లోపలికి వెళ్ళాక అది స్కూల్, ఒక బిల్డింగ్ స్కూల్, పక్కన ఒక బిల్డింగ్ ఇంటర్ కాలేజ్, ఒక బిల్డింగ్ డిగ్రీ కాలేజ్. ఒక స్టూడెంట్ అయితే డిగ్రీ సర్టిఫికేట్ బయటకు వచ్చేసాడు. ఇంత గ్రౌండ్ ఈయన పెట్టాడు. ఓకే వెళ్ళాం, ఫుల్ స్ట్రిక్ట్. ఇలా తిప్పామనుకో పేపర్ తీసేసుకుంటాడు. ఓకే, మళ్ళీ తీసుకునేది ఎవడనుకుంటున్నావు? ప్రిన్సిపల్. ఓకే, ఆడు క్లాసుల మధ్యలో తిరుగుతూ ఉంటాడు రా, తిరుగుతాడు, కనిపించిందా లాగేసుకుంటాడు పేపర్. డి బార్ అంటాడు డైరెక్ట్. మా దాంట్లో ఒక్కసారి విజేతలో బ్యాడ్ లక్ ఎవరిదానో తగిలింది. విజేత పర్లేదు సెంటర్. లాస్ట్ సిఎస్ ఎగ్జామ్ లో అన్న పడ్డాడు. అన్న సైలెంట్ రాసుకుంటా ముళ్ళు అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేనే చూపించాలి కొంచెం మంది అన్నా కానీ, లేదు మా దాంట్లో నేను చూసే రాసి లేదు, టైం సరిపోదు. ఒకడు ఫస్ట్ బెంచ్ లో కూర్చున్నాడు పాపం, బ్యాడ్ లక్ అదే అండి. చిట్టి పెట్టిండు. సరే అన్న సైలెంట్ రాసుకోవచ్చు. సార్ గారు దొరికింది, హాల్ టికెట్ తీసుకున్నాడు. సార్ ఏమన్నాడు, నీ హాల్ టికెట్ ఏమి ఇయ్యనరా, సరే నువ్వు ఇంటికి సైలెంట్గా ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఏమైంది, హాల్ టికెట్ ఇచ్చేసాడు. ఆ రాసిన ఆ ఎగ్జామ్ వాయే, ముందు రాసిన ఇంగ్లీష్, సాంస్క్రిట్ అన్ని 6 సెమ్, ఆ సెమ్ రాసిన థర్డ్ సెమ్ అంతా ల్యాబులతో సహా ఫెయిల్ చేసిండు. ఓయేవాడు ఫెయిల్ చేసి ఓయూకి వెళ్ళి అపాలజీ లెటర్ రాస్తే అప్పుడు మళ్ళీ హాల్ టికెట్ అయితే 4th సెమ్ లో రాస్తున్నాడు బ్యాక్ లాగ్. మామూలుగా ఉండదు అది.
సో ఇప్పుడు ఆర్ట్స్ సెంటర్ అంటే అన్ని మాక్సిమం డిగ్రీలో సెంటరు ఇది లూజ్ అని ఏం చెప్పలేం, ఇన్విజిలేటర్ బట్టి కూడా అని చెప్పలేం. ఆ ఉన్న 3 గంటల్లో 80 మార్క్స్ రావడానికి మనకే సరిపోతుంది టైం. ఇంకో దాంట్లో చూసుకుంటూ రాయాలంటే అసలు అవ్వదు అది. సో ఆ రోజు లూజ్ అంటే ఒకటే, పర్మిషన్ ఇచ్చేటా కొంచెం బయటికి వెళ్ళడానికి వాటర్ తాగడం కంటే ఇంకా అదే లూజ్ సెంటర్, అంత మించి ఇంకేం లేదు. ఇప్పుడు ఈ డిగ్రీలో ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్కాలర్షిప్. మరి స్కాలర్షిప్ గురించి? స్కాలర్షిప్ అంటే అది అప్లై చేయడానికి 200 అవుతాయి అనుకుంటా. అది ఒక పక్కన పెడితే సెకండ్ సెమ్లో 4th సెమ్లో పడుతుంది స్కాలర్షిప్ 10,000. నాది జనరల్ కేటగిరీ. మామూలుగా ఒక 30 సంవత్సరం 10,000 పడుతుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అనేది వచ్చింది. ఒక్క 4th సెమ్లో పడింది. మిగతా 2 స్కాలర్షిప్స్ పెండింగ్. ఇంకా పెండింగ్ నాది ఇంకా పడలేదు. అది రిలీజ్ ఎప్పుడైతే కాలేజ్కి వెళ్ళి అడిగితే వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారో అప్పుడు ఇస్తామని అంటారు. సో అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో మనకి తెలియదు. సర్టిఫికేట్ తీసుకోవాలన్నా కూడా మొత్తం ఫీజు కట్టిన తర్వాత తీసుకుంటారు. సో అది దాని గురించి ఆ స్కాలర్షిప్ ఎప్పుడు వస్తుందో అది మెయిన్. డిగ్రీలో అదో బాధ అంటే దాంతో పాటు అటెండెన్స్ బాధ. ప్రతి ఒక్కడికి బాధ ఉండేది అంటే అటెండెన్స్ బాధ కూడా కాదు, ఆ కండోనేషన్ కట్టాలంటే బాధ. మామూలుగా పొద్దున 9:10 అంటాడు, సరే 9:10 గేట్ క్లోజ్ చేస్తాడు. 9:19 కనబడతాం, వాచ్మెన్ కి క్లోజ్ చేస్తాడు. 9:19 కన్నా కనబడతాం, క్లోజ్ చేస్తాడు. అన్న అప్పుడు వచ్చామన్నా గేట్ ఓపెన్ చేయాలంటే స్ట్రిక్ట్ రూల్స్ అంటాడు మామూలుగా. సరే ఇంకోటి ఏంటి, పీరియడ్ అటెండెన్స్ పడుతుంది అంటే ఫస్ట్ పీరియడ్ పడింది అటెండెన్స్ అదే కౌంట్, మళ్ళా సాయంత్రం ఉండదు, ఏం ఉండదు. అప్పుడు ఏమవుద్ది, వెళ్ళబుద్ధి అవుద్దా? ఒక మనిషికి వెళ్ళబుద్ధి అవుద్దా? అటెండెన్స్ రివర్స్ ఎక్కడికో వెళ్ళిపోవాలి మామూలుగా. సరే వెళ్ళినప్పుడు పడిద్దని గ్యారంటీ ఉందా? మా మ్యామ్ కొంతమంది మంచి మ్యామ్ అయితే వేస్తుంది, స్ట్రిక్ట్ మ్యామ్ అయితే అసలుకి నేను ఈరోజు నీకు ఏ అంటది. మళ్ళీ రోజు మొత్తం కాలేజీలో ఉండాలి, ఎందుకంటే ఒక్కసారి లోపలికి వస్తే గేట్ క్లోజ్. మళ్ళీ ఆఫ్టర్ 2:30కే నీకు ఎలా ఉంటుంది, లంచ్ బెల్లో కూడా ఇంకా అలా ఉండదు. దాన్ని బాగా తెచ్చుకోలేదు అంటే పక్కన తినే అంటాడు తప్ప నువ్వు బయటకి తినే ఛాన్స్ ఉండదు. అదే అటెండెన్స్ బాధ ఒక్కడైతే. ప్రతిసారి వెళ్ళాలి. సో ఎంత తొందరగా వెళ్దాం అనుకున్నా బస్సులు దొరకవు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఫ్రీ అయిపోయినాయి అప్పుడు మనకి, లాస్ట్ టైం లో ఫ్రీ అయిపోయినాయి మన బస్సులు. ఫ్రీ బస్సులు అంటే అదొక్క బాధ. ఏంటంటే ఎక్కువ రెడ్ బస్సులు వస్తాయంటే రెడ్ బస్సులు ఎక్కేటోళ్ళం, అది ఫుల్. ఆర్టీసీ ఇంకోటి కాంబో పెట్టింది, అది ఫుల్. ఇంకా అన్ని ఫుల్ వెళ్ళేసరికి మామూలుగా 7:30 బయలుదేరితే 9, ఒక్కొక్కసారి నాకు 9 కూడా దాటేసేది బస్సులు దొరకాలంటే. నాకు అది దానివల్ల అటెండెన్స్ చాలా పోయింది అదైతే. కానీ ఏం చేస్తాం, కండోనేషన్ వల్ల అదొకటి పర్లేదు, కండోనేషన్ వల్ల ఏదో మేనేజ్ చేస్తాను నేనైతే. అలా ప్రాబ్లమ్స్ డిగ్రీల్లో కాలేజీల్లో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఇది అటెండెన్స్ మొత్తం మెయింటైన్ చేసావా అన్ని? అంత లేదు, ఎప్పుడు అంతే. ఆ బస్సులు నమ్ముకున్నావు అంటే నువ్వు ఇక అంతే పెట్టుకోవాలి తూర్పు. ప్రతి సేమ్ కండోనేషన్ నువ్వు కూడా? నేను ప్రతి సేమ్ కట్టలే, ఫస్ట్ సేమ్ కట్టా, ఫస్ట్ సేమ్ కండోనేషన్ కట్టా, సెకండ్ సేమ్ వెళ్ళలేదు, మా బాగాలేదని చెప్పి వెళ్ళలేదు. ఇంకా థర్డ్ సేమ్ నుంచి అలవాటు అయిపోయింది వెళ్ళకపోవడం. నాకు కొంచెం ఎన్సీసీ ఉండేది కాబట్టి కాలేజ్కి వెళ్ళేటోడిని. ఇటు ఎన్సీసీ అంటే ఇంటర్లో చెప్పేవాడు పోలీస్ అవ్వాలని డ్రీమ్ ఉండేది అన్నాడు. కానీ స్పెట్స్ సైట్ ఉండడం వల్ల లేదు. సో కాలేజ్ ఒకటే, డిగ్రీ కాలేజ్ కూడా ఒకటే జాయిన్ అవుదాం అనుకున్నాం. మా కాలేజ్ ఎన్సీసీ లేదు. సో నాకంత ఎన్సీసీ అదేం పెద్ద ఏం ఇంట్రెస్ట్ లేదు. ఈయనకి ఎన్సీసీ ఫస్ట్ నుంచి ఉంది, ఇంటర్లో చెప్పేవాడు. అరే ఎన్సీసీ జాయిన్ అవ్వాలన్నాడు. సో అట్లానే ఎన్సీసీలో జాయిన్ అయ్యాడు. సో ఎన్సీసీ కూడా మొన్ననే అయిపోయాడు. బి సర్టిఫికేట్, ఏం సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ పాసా వచ్చేసింది సర్టిఫికేట్. అది వస్తే పాస్ అన్నట్టు ఎన్సీసీ అయిపోయింది. ఓకే, ఎన్సీసీ కంప్లీట్ చేసాడు అలాగా. అది సో అలాగా ఇప్పుడు దాకా ఉన్నాం. నెక్స్ట్ ఎవరి డ్రీమ్స్ అది అచీవ్ చేయాలి అని కోరుకుంటూ ఎపిసోడ్ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిఎన్ డైరీస్.